ప్రపంచమంతా బలవంతుడి రాజ్యాల వైపు మరొకసారి అడుగు వేసే ప్రయత్నం జరుగుతోంది. ఓ పక్కన ఉక్రెయిన్ను ముందు పెట్టి రష్యా మీద దెబ్బ కొట్టేందుకోసం అమెరికా, యూరప్ దేశాలు చేస్తున్న ప్రయత్నం రష్యాని బలహీనపరిచి దాన్ని బానిసగా మార్చి తమ బలాన్ని నిరూపించుకోవడం. ఒకనాడు బ్రిటిషోడు ప్రపంచం మొత్తాన్ని తన బలంతో ఎలా పరిపాలించాడో అట్లాగే సోరోస్, ఇతరత్ర యూరప్ దేశాలకు సంబంధించిన సంస్థలు ఒకనాడు గనక మన ఆఫ్రికా ఖండంలో ఉన్న వాళ్ళని, ఆసియా ఖండంలో ఉన్నటువంటి వాళ్ళని బానిసలుగా పట్టుకెళ్ళి అమ్మినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, కొనుక్కున్న దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆయా దేశాల్లో ఇప్పటికీ ఉన్నటువంటి ఆ జాతి అహంకారం అందామా, లేకపోతే ప్రజాస్వామ్యం పేరుతో ఆధిపత్య ధోరణితో యూరోపియన్, నాటో దేశాలంటూ నడుపుతున్నారో వాళ్ళు ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధమైన, ఇజ్రాయెల్ హమాస్ వారైన ఈ సందర్భంగా ఎక్కడెక్కడైతే బాధితులుగా మిగిలిపోతున్న జనాలు ఉన్నారో బ్రతుకు తెరువు కోసం, వాళ్ళు పారిపోతే శరణార్థులుగా ఆయా దేశాలకు వెళ్తే వాళ్ళకి చీఫ్ లేబర్ దొరుకుతున్నారు. ఒకప్పుడు బలవంతంగా బంధించి పట్టుకు వెళ్తే ఈ రోజున వాళ్ళంతటా వాళ్ళే పారిపోయి వచ్చి మాకు ఆశ్రయం ఏమంటే అక్కడ పనులు ఇచ్చి తద్వారా వాళ్ళని చీఫ్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ స్ట్రాటజీ అన్నటువంటిది ఎవరు గమనించట్లేదు. ఇప్పుడు కెన్యా ఈ విషయంలో కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. కెన్యా ప్రెసిడెంట్ విలియం శామ్యూల్ రుటో ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సహకారంతో వాళ్ళ దేశంలో వైలెంట్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయని ప్రకటించారు. ప్రతి దేశంలో కూడా ప్రభుత్వాల మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో ఆ నమ్మకం ప్రజల్లో పోగొట్టేటటువంటి పని చేస్తున్నారు. వర్ధమాన దేశాలు, వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు లైక్ మన ఇండియా లాంటి వాటిలో కూడా రైతు చట్టాల పేరుతో జరిగే ఉద్యమాలు కానీ, లేకపోతే రకరకాలైనటువంటి ఉద్యమాల వెనకాల ఉన్నటువంటిది ముందు అల్లకల్లోలం జరిగిపోవాలి. ఈ అన్రెస్ట్లో వాళ్ళు వచ్చి అడుగు పెట్టాలన్నటువంటి ఎత్తుగడ.